లింక్డ్ లిస్ట్. సో, డేటా స్ట్రక్చర్ సిరీస్‌లో లింక్డ్ లిస్ట్ టాపిక్‌ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్‌లో మనం ఏ టాపిక్స్‌ని డిస్కస్ చేస్తామంటే, అసలు లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి? దాని అప్లికేషన్స్ ఏమున్నాయి? అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ లింక్డ్ లిస్ట్, టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ ఆపరేషన్స్ కోసం డిస్కస్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్ కోసం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, ఫస్ట్ వచ్చేసి లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి? లింక్డ్ లిస్ట్ అనేది ఏంటంటే ఇది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్. సో మనకి ఇక్కడ డేటా అనేది నోడ్స్ లో సేవ్ అవుతుంది. ఆ నోడ్స్ అనేవి ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఆ కనెక్ట్ అయిన వాటిని మనం లింక్స్ అంటాం. ఒక నోడ్ ఇంకో నోడ్ తో కనెక్ట్ అవుతుంది అనమాట. దేని ద్వారా అంటే లింక్స్ ద్వారా కనెక్ట్ అవుతుంది. ఈ లింక్డ్ లిస్ట్ కోసం ఇంకొంచెం డీటెయిల్ గా చూద్దాం. సో ఇక్కడ డేటా ఉంది. మనం డేటాని వేరియబుల్లో స్టోర్ చేస్తాం కదా. సో లింక్ లిస్ట్లో డేటాని మనము ఎలా స్టోర్ చేస్తామో చూద్దాం. డేటా ఉంది. డేటాని సమ్ పాయింటర్ యూస్ చేసుకొని మెమొరీలో స్టోర్ చేస్తాం. సో అదే ఈ రెండింటిని కంబైన్ చేస్తేనే మనకు వచ్చేది నోడ్ అంటాం. ఈ పర్టికులర్ డేటా అండ్ పాయింటర్ని మనం నోడ్ అంటాం. ఇక్కడ మనకి 3 నోడ్స్ ఉన్నాయి. డేటా పాయింటర్, డేటా పాయింటర్, డేటా పాయింటర్. 3 నోడ్స్ కి డేటా ఉంటుంది అండ్ అవి ఎక్కడ స్టోర్ అవుతున్నాయో చెప్పే పాయింటర్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే 5, 7, 8 అని 3 నోడ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి డేటా ఉంది 5, 7, 8 అని. సో 5 అనేది ఒక నోడ్ అండ్ 7 అనేది ఒక నోడ్, 8 అనేది ఒక నోడ్. 5 యొక్క పాయింటర్ 7 ని ఇండికేట్ చేస్తుంది అనమాట. మరి 5 ని ఎలా ఇండికేట్ చేస్తాము అంటే హెడ్ అంటాం, ఫస్ట్ నోడ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ 7 అనేది ఇప్పుడు ఫిఫ్త్ నోడ్, దీనికి కనెక్ట్ అయిన ఎడ్జ్ 7 అని చెప్పి ఇండికేట్ చేస్తుంది వయా పాయింటర్స్. సో ఈ పాయింటర్స్ ద్వారా మనకి ఏ నోడ్ ఎక్కడ సేవ్ అయిందో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 తర్వాత 7 సేవ్ అయింది, 7 తర్వాత 8 సేవ్ అయింది, ఇలా మెమొరీలో స్టోర్ అవుతుంది. ఇది అందుకే లీనియర్ డేటా స్ట్రక్చర్ అయింది. ఈ లింక్ లిస్ట్ కోసం ఫర్దర్ గా ఇంకా చూద్దాం. అండ్ నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ లింక్ లిస్ట్. మన రియల్ లైఫ్ లో లింక్ లిస్ట్ ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామంటే, ఇక్కడ మనకు చూడండి, ఆ, మీరందరూ యూజ్ చేసేది మోస్ట్లీ స్పాటిఫైలో సాంగ్స్ వింటూ ఉంటారు. సో సాంగ్స్ నెక్స్ట్ దానికి వెళ్ళాలన్నా, మనము నెక్స్ట్కి వెళ్ళాలంటే ఏం చేస్తామంటే క్లిక్ చేస్తూ ఉంటాం. సో క్లిక్ చేస్తున్నప్పుడు దాని తర్వాత సాంగే మనకు వస్తుంది, అంతేగాని ఆ తర్వాత కాక ఆ తర్వాత సాంగ్ రాదు. అంటే అక్కడ మనకి లీనియర్ డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తున్నాం. అండ్ మనకి అండు రీడు ఆపరేషన్స్ చేస్తూ ఉంటాం. సో అక్కడ కూడా మనము అండు చేసినప్పుడు లాస్ట్గా చేసింది మాత్రమే వస్తుంది. ఇది కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్ అన్నమాట. సో మనకి డేటా అనేది లీనియర్ గా స్టోర్ అవుతుంది. మనం చేసిన ఆపరేషన్స్ అనేవి లీనియర్ గా స్టోర్ అవుతుంది. అందుకే కంట్రోల్ జెడ్ చేయగానే లాస్ట్ గా మనం ఏ ఆపరేషన్ అయితే పెర్ఫామ్ చేసామో అది వస్తుంది. అండ్ మనకి గ్యాలరీలో ఫొటోస్, ఇలా మనం స్వైప్ చేస్తున్న కొద్దీ నెక్స్ట్ నెక్స్ట్ ఫొటోస్ వస్తూ ఉంటాయి. అవి కూడా అవి కూడా లింక్ లిస్ట్ యూస్ చేసుకొని సేవ్ చేస్తారనమాట. అండ్ ఇంకా మీరు వెబ్సైట్స్ లో ఒక్కొక్క పేజ్ నుంచి ఇంకో పేజ్ లోకి అలా మూవ్ అవుతూ ఉన్నప్పుడు మళ్ళీ వెనక్కి రావాలంటే ఒక్కొక్క పేజ్ మనం ఏ పేజెస్ ని టచ్ చేసుకుంటూ వెళ్ళామో ఆ పేజెస్ అన్నిటిని బ్యాక్ చేసుకొని వస్తుంది. ఇలా మన రియల్ లైఫ్ లో లింక్ లిస్ట్ అనేది యూజ్ అవుతుంది. ఈ లింక్ లిస్ట్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవేంటి అంటే ఫస్ట్ వన్ డైనమిక్ సైజ్. సో డైనమిక్ సైజ్ అనేది ఏంటి? ఇప్పుడు నార్మల్గా మనకి సమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. మనం ఒక ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే అక్కడ సైజ్ అనేది 4 అవుతుంది. సో మనం రన్ టైంలో మనం ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. ఫిక్స్డ్ సైజ్ అనేది మనం ముందే డిక్లేర్ చేసుకొని అరేస్ లో చూడండి, ఫిక్స్డ్ సైజ్ అనేది డిక్లేర్ చేస్తాం. సో ఫిక్స్డ్ సైజ్ డిక్లేర్ చేసిన తర్వాత మనం ఎంటర్ చేసిన ఓన్లీ 3 ఎలిమెంట్స్ అనుకోండి, మిగతాదంతా మనకి మెమొరీ వేస్టేజ్ అవుతుంది. కానీ ఇక్కడ అలా కాదు, మనము డైనమిక్ గా ఇన్సర్ట్ చేయొచ్చు రన్ టైంలోనే. అది ఫస్ట్ అడ్వాంటేజ్. అండ్ సెకండ్ వచ్చేసి ఎఫిషియంట్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ నోడ్ దగ్గర ఇన్సర్షన్ కావాలంటే ఆ నోడ్ దగ్గర ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఎక్కడైనా మనం ఇన్సర్ట్ చేయొచ్చు, ఫస్టా లాస్టా అండ్ మిడిల్ స్పెసిఫిక్ నోడ్ దగ్గర ఇన్సర్ట్ చేయొచ్చా. డిలీషన్ కూడా మనం అలానే పెర్ఫామ్ చేస్తాం. ఇదొక అడ్వాంటేజ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మెమొరీ వేస్ట్ అనేది అవ్వదన్నమాట. ఎందుకంటే మనం 3 నోడ్స్ కావాలంటే 3 నోడ్స్నే డిక్లేర్ చేసుకుంటాం. ఎందుకంటే మనకి డైనమిక్ సైజ్ అనేది ఆప్షన్ ఉంది కాబట్టి, ఒకవేళ కావాలంటే మధ్యలో ఇన్సర్ట్ చేసుకుంటాం కాబట్టి మెమొరీ వేస్టేజ్ అనేది ఉండదు. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అదర్ డేటా స్ట్రక్చర్స్. సో మనకి లింక్ లిస్ట్ యూస్ చేసుకొని స్టాక్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ లింక్ లిస్ట్ యూస్ చేసుకొని క్యూస్, అరేస్ వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి లింక్ లిస్ట్ యొక్క డిసడ్వాంటేజెస్. ఇప్పుడు మనకి ర్యాండమ్గా ఒక ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలంటే అవ్వదు. ప్రతి ఎలిమెంట్ని సర్చ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. యాక్సెస్ అనేది ర్యాండమ్గా అవ్వదు. ఇది ఒక డిసడ్వాంటేజ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్ట్రా మెమొరీ యూసేజ్. ఇప్పుడు డేటాకి అండ్ నెక్స్ట్ సేవ్ చేసే ఆ నోడ్కి పాయింటర్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఎక్కువ మెమొరీని యూజ్ చేస్తాం అనమాట డేటా సేవ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ నోడ్లో సేవ్ చేసేది పాయింటర్లో సేవ్ చేస్తాం కదా. సో దానికనమాట ఎక్కువ మెమొరీ యూసేజ్ అనేది ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి స్లో ట్రావర్సల్. సో మనము మొత్తం లింక్ లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ట్రావర్స్ చేయాలనుకుంటే ఏం జరుగుతుందంటే ఒక్కొక్క ఎలిమెంట్ ని ట్రావర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ఎలిమెంట్ నెక్స్ట్ నోడ్ ని ఇండికేట్ చేస్తుంది. సో అది ఆ నెక్స్ట్ నోడ్ ని ఇలా మొత్తం అన్ని ఎలిమెంట్స్ ని ట్రావర్స్ చేయడానికి చాలా లేట్ అవుతుంది అనమాట. సో అదొక డిసడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రివర్స్ ట్రావర్సల్. లింక్ లిస్ట్ లో మనకి రివర్స్ ట్రావర్సల్ అనేది ఉండదన్నమాట. సో మనం స్టార్ట్ చేస్తే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ లింక్డ్ లిస్ట్. ఈ సింగిల్ లింక్డ్ లిస్ట్ లో మధ్యలో మనకి ఉన్నాయి కదా, వాటిని మనం లింక్స్ అంటాం. అండ్ 5, 8, 9 అనేవి అంటే ఇక్కడ 5, 8, 9 అనేవి డేటా అన్నమాట. అండ్ నెక్స్ట్ ఉన్నవి ఏంటి అంటే లింక్స్. 5 నుంచి 8 కి కనెక్ట్ అవుతుంది, 8 నుంచి 9 కి కనెక్ట్ అవుతుంది. 9 తర్వాత ఎలిమెంట్స్ లేవు కాబట్టి అది నల్ అని ఇండికేట్ చేస్తుంది. ఇలా సింగిల్ లింక్ లిస్ట్ ఉంటుంది. నెక్స్ట్ డబుల్ లింక్ లిస్ట్. డబుల్ లింక్ లిస్ట్ లో మనకి ప్రీవియస్, డేటా, నెక్స్ట్ మూడు ఉన్నాయి. ముందు మనకి డేటా అండ్ పాయింటరే ఉన్నాయి, కానీ డబుల్ లింక్ లిస్ట్ లో ప్రీవియస్ అండ్ నెక్స్ట్ ఉంది. ఇదేంటో చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఒక ఎలిమెంట్ అన్నమాట. సో 5 అనే ఎలిమెంట్ ఉంది మనకి. ఇక్కడ హెడ్ అండ్ నల్, స్టార్టింగ్ లో హెడ్ నల్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నోడ్ వచ్చినప్పటికి 8 ఉంది. సో 5 అనే నోడ్ నెక్స్ట్ నోడ్ కి కనెక్ట్ అవుతుంది. అండ్ సెకండ్ ఉన్న నోడ్ ఫస్ట్ నోడ్ కి కూడా కనెక్ట్ అవుతుంది. అంటే మనకి 2 టైమ్స్ రెండు వైపులా ట్రావర్స్ చేయొచ్చు అనమాట. ఇందాక సింగిల్ లింక్ లిస్ట్ లో ఏంటి, ఒక వైపే చూసాం అంటే లెఫ్ట్ టు రైటే చూసాం. ఇక్కడ మనకి రైట్ టు లెఫ్ట్ కూడా వెళ్ళొచ్చు. 5 అనే నోడ్ దేనికి ముందు ఉంది, దేని తర్వాత ఉంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇంకో నోడ్ని ఇన్సర్ట్ చేసాం అనుకోండి. ఇక్కడ ఆ నోడ్ వచ్చేసి 9 అనుకుందాం, 8 అని ఉంది కదా, సో 9 అనుకుందాం. ఇప్పుడు 8 అనే నోడ్ ఎక్కడ ఉంది అంటే 5 తర్వాత ఉంది, 9 కి ముందు ఉంది అన్నట్టుగా చెప్తాం అనమాట. సో ప్రీవియస్ అండ్ నెక్స్ట్ లో దాని నెక్స్ట్ ఏ ఎలిమెంట్ అయితే ఉందో దాన్ని పాయింట్అవుట్ చేస్తుంది, దానికన్నా ముందున్న ప్రీవియస్ ఎలిమెంట్ ని కూడా పాయింట్అవుట్ చేస్తుంది. ఇది డబుల్ లింక్ లిస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్క్యులర్ లింక్ లిస్ట్. సర్క్యులర్ లింక్ లిస్ట్ లోని మన లింక్ లిస్ట్ ఏదైతే ఉందో, సింగిల్ లింక్ లిస్ట్ ఏదైతే ఉందో సేమ్ అలానే ఉంటుంది, కానీ లాస్ట్ నోడ్ వచ్చేసి ఫస్ట్ నోడ్ కి కనెక్ట్ అవుతుంది. సో 9th దగ్గర పాయింటర్ వచ్చేసి 5th దగ్గరికి కనెక్ట్ అయిందనమాట. ఇది సర్క్యులర్ లింక్ లిస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డబల్లీ సర్క్యులర్ లింక్ లిస్ట్. సో డబల్లీ సర్క్యులర్ లింక్ లిస్ట్ లో మనకి చూడండి, సేమ్ ఇది డబల్లీ లింక్ లిస్ట్ లానే ఉంటుంది. కాకపోతే మళ్ళీ లాస్ట్ నోడ్ వచ్చేసి ఫస్ట్ నోడ్ నుంచి లాస్ట్ నోడ్ కి కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు చూపించినట్టు ఫస్ట్ నోడ్ ఏమో లాస్ట్ నోడ్ కనెక్ట్ అవుతుంది, లాస్ట్ నోడ్ ఏమో ఫస్ట్ నోడ్ కి కనెక్ట్ అవుతుంది. ఇది డబల్లీ సర్క్యులర్ లింక్ లిస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లింక్ లిస్ట్ లో ఆపరేషన్స్. ఇవి మెయిన్. ఇవి వచ్చిన తర్వాత మనము లాజిక్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా చూద్దాం. ఫస్ట్ లింక్డ్ లిస్ట్ లో మనం ఎలాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తామంటే ఇన్సర్షన్, డిలీషన్, ట్రావర్సల్, సర్చ్, సార్ట్, ఈ 5 ఆపరేషన్స్ ని పెర్ఫామ్ చేస్తాం. ఇప్పుడు ఈ 5 ఆపరేషన్స్ ని ఎలా పెర్ఫామ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్సర్షన్. ఇన్సర్షన్ అన్నప్పుడు ఒక ఎలిమెంట్ ని లింక్డ్ లిస్ట్ లో ఎలా ఇన్సర్ట్ చేస్తాం. ఈ ఇన్సర్షన్ అనేది మనకు కావాలంటే స్టార్టింగ్ లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఎండ్ లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేదంటే మిడిల్ లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అది ఎలా ఇన్సర్ట్ చేస్తామో చూద్దాం. సో ఇన్సర్షన్ అట్ బిగినింగ్. సో ఫస్ట్ మనకి ఉన్న 3 నోడ్స్ ఉన్నాయి. 3 నోడ్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఒక నోడ్ ని ఇన్సర్ట్ చేయాలి, అదే 4. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. 4, 5, 8, 9 అని మనకి మెమొరీలో సేవ్ అవుతుంది. ఈ విధంగా స్టార్టింగ్ లో ఇన్సర్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇన్సర్షన్ అట్ ఎండ్. సో ఎండ్ పాయింట్ దగ్గర మనకి ఇన్సర్షన్ అవ్వాలి. 5, 8, 9, 4 అన్నట్టు ఇన్సర్ట్ అవ్వాలన్నమాట. సో దానికి ఈ విధంగా ఇన్సర్ట్ చేస్తాం. అప్పుడు 4 పాయింటర్ ఏమవుతుంది అంటే నల్ అని చూపిస్తుంది అనమాట. 4 ఎలిమెంట్ కి ఇప్పుడు పాయింటర్ ఏమో నల్ అని చూపిస్తుంది. అండ్ ఇప్పుడు ఇన్సర్ట్ అనేది ఒక పర్టికులర్ స్పెసిఫిక్ నోడ్ తర్వాత ఇన్సర్ట్ చేయాలి, ఒక స్పెసిఫిక్ నోడ్ దగ్గర ఇన్సర్ట్ చేయాలనుకోండి. సో అప్పుడు అది ఎలా చూద్దాం. 5, 8, 9 ఉంది. సో ఇప్పుడు నేను 8 తర్వాత 4ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను.
5849 ఇలా ఇన్సర్ట్ అయిందనమాట. ఇలా మనం ఇన్సర్షన్ ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తాము. ఇది మనము లాజిక్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు డీటెయిల్గా ప్రతిదీ నేను చెప్తాను. ఇది థియరీ వైజ్ కాబట్టి జస్ట్ థియరీలో మీకు ఏం జరుగుతుందో చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిలీషన్. మనకి డిలీషన్ కూడా స్టార్టింగ్లో డిలీట్ చేయొచ్చు, ఎండ్లో డిలీట్ చేయొచ్చు, మిడిల్లో డిలీట్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్లో ఎలా డిలీట్ చేస్తాం. సో స్టార్టింగ్ నోడ్ మనకి హెడ్ నోడ్ అవుతుంది. సో ఆ హెడ్ నోడ్ని రిమూవ్ చేసిన తర్వాత సెకండ్ ఉన్న నోడే మనకి హెడ్ నోడ్ అవుతుంది. సో డిలీటెడ్ నోడ్ 4 అన్నమాట. ఇది డిలీషన్ ఎట్ బిగినింగ్. అండ్ నెక్స్ట్ డిలీషన్ ఎట్ ఎండ్. సో మనకి ఎండ్లో 4 ఉంది. సో ఇప్పుడు దీన్ని డిలీట్ చేయాలి. 589 మాత్రమే ఉండాలి. సో ఆ 4ని డిలీట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ పాయింటర్ వచ్చేసి 9 దగ్గర ఉన్న పాయింటర్ నల్ని ఇండికేట్ చేస్తుంది. ఇలా లాస్ట్లో డిలీట్ చేయడం ఎలిమెంట్ని. నెక్స్ట్ డిలీషన్ ఇన్ ద మిడిల్. సో మనకి మధ్యలో ఉన్న ఎలిమెంట్ని డిలీట్ చేస్తాం. అదే 4ని డిలీట్ చేస్తున్నాము. సో ఇప్పుడు మామూలుగా ఓవరాల్గా లింక్ లిస్ట్ అనేది ఈ విధంగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రావర్సల్. సో ట్రావర్సల్లో ప్రతి ఎలిమెంట్ని మనకి యాక్సెస్ చేసుకోవాలనుకోండి లింక్డ్ లిస్ట్లో, అది ఎలా పెర్ఫామ్ చేస్తాం. ట్రావర్సల్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. సో ఇక్కడ మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి 5ని యాక్సెస్ చేసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి 8 అండ్ థర్డ్ ఎలిమెంట్ వచ్చేసి 4ని యాక్సెస్ చేసుకున్నాం. అండ్ ఫోర్త్ ఎలిమెంట్ వచ్చేసి 9. మొత్తం 4 ఎలిమెంట్స్ని మనము యాక్సెస్ చేసుకున్నాం. అంటే లింక్డ్ లిస్ట్లో మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయని తెలుస్తుంది అనమాట. ఇలా ట్రావర్సల్ అనేది పెర్ఫామ్ చేస్తాం. ఇవన్నీ మనం కోడ్లో చేస్తున్నప్పుడే మీకు ఇంకొంచెం డీటెయిల్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ సర్చ్. 4 అనే నోడ్ కోసం సర్చ్ చేస్తున్నాం. సో మనకి ఇక్కడ ఫస్ట్ నోడ్ దగ్గర పాయింట్ అవుట్ చేస్తున్నాం. అది 4 కాదా చెక్ చేస్తున్నాం. 4 కాదు. అండ్ నెక్స్ట్ నోడ్కి పాయింట్ అవుతుంది, అది 8 ఉంది. 4 కాదు. సో మళ్ళీ నెక్స్ట్ నోడ్కి పాయింట్ అవుతుంది, అది 4. సో మ్యాచ్ అయింది. మనకి థర్డ్ నోడ్ దగ్గర 4 ఎలిమెంట్ ఉందన్నమాట. ఇలా రిటర్న్ చేస్తుంది. సర్చ్ ఆపరేషన్ ఇలా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ట్. ఒక లింక్డ్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం సార్ట్ చేయొచ్చు. అది ఎలా అంటే ఈ 4 సార్టింగ్ టెక్నిక్స్ యూస్ చేసుకొని బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, క్విక్ సార్ట్, మర్జ్ సార్ట్. వీటి కోసం ఫర్దర్గా సార్టింగ్ టెక్నిక్స్ డిస్కస్ చేసినప్పుడు ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెసెంట్ అయితే జస్ట్ సార్టింగ్ నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ 5 అండ్ 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ రెండు 5 ఈజ్ గ్రేటర్ దాన్ 8 అంటే 5 లెస్ దాన్ 8 కాబట్టి ఇక్కడ ఏమి స్వాప్ అవ్వదు. అండ్ నెక్స్ట్కి వెళ్తుంది 8 అండ్ 4. సో ఇవి కరెక్ట్గా లేవు కాబట్టి ఇక్కడ స్వాప్ అవుతుంది అనమాట. 4 అండ్ 8 అయింది. అండ్ నెక్స్ట్ 8 అండ్ 9 ఇవి కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి ఏ స్వాప్ ఆపరేషన్ జరగదు. అండ్ ఫస్ట్ ఇటరేషన్కి వస్తే 5 అండ్ 4 ఇవి 5 అనేది గ్రేటర్ ఉంది, అంటే లెఫ్ట్ సైడ్ వాల్యూ రైట్ సైడ్ వాల్యూ కన్నా గ్రేటర్ ఉంది కాబట్టి ఇవి స్వాప్ అవ్వాలి. సో ఇది ఒక కరెక్ట్ ఆర్డర్ అనమాట. సార్ట్ అయిన లింక్డ్ లిస్ట్ 4, 5, 8, 9 అని. ఇవి లింక్డ్ లిస్ట్ ఆపరేషన్స్. మనం యూజువల్లీ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్కి, డబుల్ లింక్డ్ లిస్ట్కి, ప్రతిదానికి ఈ ఆపరేషన్స్ అన్ని మనం పెర్ఫామ్ చేస్తాం అనమాట. సో వీటి కోసం ఆ ఆపరేషన్స్ని, లింక్డ్ లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ కూడా నెక్స్ట్కి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please do like, share, subscribe and comment. Thank you.